ఈ ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పాలనతో వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు పెరిగాయి. దాదాపుగా 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పార్టీ? మాటలు మాట్లాడడం కాదు, ఇవాళ రేపు ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ అందరికీ అందుబాటులో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. మాట్లాడే ముందు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడతారు మీరు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఇంకా మీరే మాట్లాడాలి. ఈ రోజున ఏ ఒక్క మహిళ అయినా ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగలరా? ఇచ్చినా కంప్లైంట్ తీసుకుంటారన్న నమ్మకం లేదు, తీసుకున్నా ఆమెకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడతారు. ఎవరు కర్రలతో ఇళ్ల మీదకి దాడులు చేస్తారో తెలియదు, ఎవరి ఇళ్లలోకి వచ్చి కార్లు బద్దలు కొడతారో తెలియదు, ఎవరి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారో తెలియదు, ఎవరు కండువాలు కప్పుకుని వచ్చేసి కత్తులు పెట్టి పొడి చేస్తారో తెలియదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఎక్కడ చూసినా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నవి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అమాయకులను జైళ్లకు పంపించడం, సోషల్ మీడియా వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు. ఇవే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక ప్రభుత్వ ఉద్యోగినికి కూడా ఈ రోజున ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై అత్యాచారం, మోసం ఆరోపణలతో డైరెక్ట్ గా కింద వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు, డైరెక్ట్ గా సీఎంకే మొరపెట్టుకుంటే, సీఎంకే కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఒక స్కూల్ ప్రిన్సిపల్ టీడీపీ ఎమ్మెల్యే ఆమెని వేధిస్తే స్కూల్ ప్రిన్సిపల్ ని, ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్య లేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఇక మంత్రి సంధ్యారాణి గారి పిఏ లైంగిక వేధింపులు, ఆయనపై ఆరోపణలు వస్తే దాని మీద కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదు. మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడతారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య వీడియో కాల్స్ మాట్లాడినా ఎలాంటి చర్యలు ఉండవు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యే గారిపై ఎలాంటి చర్యలు ఉండవు. మరి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది అని అడుగుతున్నాం మేము. మీకెక్కడిది అర్హత? ఈ శక్తి అంటే సభలో చప్పట్లు కొట్టడం కాదు, కాదండి స్త్రీ శక్తి అంటే. నిజమైన స్త్రీ శక్తి ఎలా ఉంటుందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీలాగా మాటలు చెప్పి ఆగిపోలేదు. ప్రతి ఇంట్లో ఒక నమ్మకాన్ని కలిగించారు ఆయన. అది నిజమైన స్త్రీ శక్తి అంటే. మహిళల గౌరవం పోస్టర్లలో కాదు, పాలనలో చూపించాలి అని ప్రూవ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరొక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నేను. మహిళా సాధికారత అంటే నిజంగా ఏంటో చేసి చూపించింది మహిళా పక్షపాతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలోనే మహిళలకు నిజమైన సాధికారత కలిగింది. దేశంలో మరెవ్వరూ చేయని విధంగా మహిళలకి అధికారం, ఆర్థిక బలం, సామాజిక గౌరవం ఇచ్చారు. మహిళలకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు, వరుసగా హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా, అలాగే చిన్న చిన్న పదవులు, మున్సిపల్ చైర్మన్ పదవులు, జెడ్పీ చైర్మన్ పదవులు, ఇలా వీటిల్లో కూడా మహిళల్ని భాగస్వామ్యం చేసుకున్నారు ఆయన. కాంట్రాక్ట్ లో కూడా 50% వాటా ఇచ్చారు మహిళలకి. ఇలాంటి చరిత్ర ఎవరైనా సృష్టించారా? అసలు ఎవరికన్నా ఉందా? ఇన్ని సంవత్సరాల పార్టీ అని మీరు చెప్పుకుంటారు కదా, మీకుందా ఈ క్రెడిబిలిటీ, ఈ హిస్టరీ? ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు వంటి పథకాలు మహిళల్లో నిజంగా గత ప్రభుత్వంలో స్వయం శక్తిని పెంచాయి. అంతేకాకుండా ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ నెట్వర్క్లతో మహిళా సంఘాలను అనుసంధానం చేసిన ఘనత కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఇవన్నీ నాశనం చేశారు. పబ్లిసిటీ తప్ప ప్రజలకి నిజంగా కలిగిన ప్రయోజనం అంటూ ఏదీ లేదు. 2 ఏళ్ల పాలన నిజంగా మాట్లాడుకుందాం. మీరు ప్రజలకు చేసిందేంటి? 2 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తోంది ఏంటయ్యా అంటే నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడము, సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేయించడము. ఇది మీరు చేస్తుంది. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. ఈ రోజున చెప్తున్నాము, నిజంగా రాష్ట్రంలో మీరు యు లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ. అది ఇంకా మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున అర్థమైపోయింది వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈజ్ నారా లోకేష్ అని.
మహానాడులో మీ మాటలు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కానీ ప్రజలకు జరిగే మేలు మాత్రం శూన్యం. మీరు పబ్లిసిటీలో కింగులు, ఒక మాటలో చెప్పాలంటే మీరు పబ్లిసిటీలో కింగులు ఒప్పుకుంటున్నాం, కానీ పరిపాలనలో మాత్రం పిల్లులు. పరిపాలనలో మాత్రం మీరు పిల్లులు. ఇక హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. హామీల విషయంలో మీరు గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. జగనన్న ప్రభుత్వ కాలంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, నాడు నేడు, ఫ్యామిలీ డాక్టర్, రైతు భరోసా, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇలా ప్రతి పథకం, పూర్తి ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ విస్తరణ, అందరికీ ఇళ్లు, ఇలా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమాలు ఎన్నో వచ్చాయి. కానీ ఈ రోజున మీ పాలనలో ఏమొచ్చాయంటే తిట్లు, శాపనార్థాలు, ప్రతీకార రాజకీయాలు. ఈ 2 సంవత్సరాల్లో జరిగినవి ఇవే. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాము. నిన్న మామ, మరదలు, తమ్ముడు పార్టీ మహానాడు పేరిట నిజంగా మీరు చేసిన మహానాటకం మాత్రం అద్భుతం అండి. ఆ మహానాటకం మాత్రం అద్భుతం అంతే. ఎందుకంటున్నా అంటే మామగారైన ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారు, మరదల గారి బలవన్ మరణానికి మీరు కారకులయ్యారు, తమ్ముడు గారినేమో గొలుసులేసి కట్టేశారు. నిజమే కదా ఇవన్నీ? అందుకే ఆ పార్టీ మామ, మరదలు, తమ్ముడు పార్టీ అని పిలవక తప్పట్లేదు. అంటే మీరు మీ లిమిట్స్ దాటి మాట్లాడితే మేము ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. మేము కూడా ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు మేము మాట్లాడలేదు అంటే అది చేతకాక కాదు, కొన్ని విలువలు మాకు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడలేదు. మీరు ఈ రోజు ఇంత దిగజారి మాట్లాడుతుంటే మీ అంత దిగజారడం మాకు రాదు, కానీ మేము కూడా నిజాలు తేట తెల్లంగా ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. మహానాడు వేదిక పైన అసలు ఉన్నవారికి ఎవరికైనా క్రెడిబిలిటీ ఉందా అండి? నెత్తి మీద రూపాయి పెడితే చెల్లి అర్హత ఉందా? అలాంటి వాళ్ళందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు నిందలేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే కబ్జా రాయుళ్లు, బ్యాంకు దోపిడీదారులు, అమరావతిలో అవినీతి పరులు, మహిళలను లైంగికంగా వేధించిన వాళ్ళు, డిఎస్సి స్కామ్స్టర్లు, వీళ్ళే అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఏ వేదిక మీద అయితే మేము మహిళలకి 33% రిజర్వేషన్ మేము ఆమోదిస్తున్నామని చెప్పారో అదే వేదికపై ఇంకో కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళెవరంటే మహిళా బిల్లును ఓడించిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా ఆ వేదికపై ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. అసలు సకల శాఖ మంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, శ్రీ నారా లోకేష్ గారికి ఒక ఓపెన్ సవాల్ అండి, ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజున మీరు అన్నారు కదా చర్చకు సిద్ధమని. ఎస్, మీరు ఏ టీవీ ఛానల్కి రమ్మంటే ఆ టీవీ ఛానల్కి వస్తాము. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి మా పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే గారు వస్తారు. ఒక ఎమ్మెల్యే గారు ఆ చర్చలో మీతో పాటు పాల్గొంటారు. ఎస్, వీఆర్ రెడీ. ఓపెన్ ఛాలెంజ్. మీరు చెప్పండి ఏ ఛానల్. బట్ అంతకంటే ముందు మీ శాఖలో పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు దాదాపుగా 10,000 కోట్లు ఎప్పుడు మీరు ఇస్తారో చెప్పండి, ఎప్పుడు మీరు ఇవ్వగలరో చెప్పండి. అలాగే డిఎస్సి అక్రమాలపై ఎందుకు మాట్లాడకుండా పారిపోతున్నారో చెప్పండి. మీరు ఆన్సర్ చేయాలి ఇది డెఫినెట్ గా. తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఈ రోజున పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయం, ఇది మీ హయాంలో జరిగిన డిఎస్సి విధానం. మీ శాఖలో లీక్లతో పాటు డార్క్ ఆపరేషన్ ని ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు మీరు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? అందరూ బయట యూత్ అంతా బేసిక్ గా మీకు పేరు పెట్టారు, మీకు తెలుసో తెలీదో. రాష్ట్ర యువత అంతా విద్యాశాఖ మంత్రి గారికి ఓ పేరు పెట్టారు. ఆయన లోకేష్ గారు కాదు, పేపర్ లీకేష్ గారు అని. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్లు అయ్యాయండి? ఎన్నిసార్లు పేపర్ లీక్లు అయ్యాయి? దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అడిగితేనేమో మాట్లాడరు,
మాట్లాడే వాళ్లపై ఏమో కేసులు పెడతారు. మీరు పరీక్షలు నిర్వహించే దాంట్లో డొల్లతనం పెట్టుకుని అడిగిన వాళ్లపై కేసులు పెడతామంటే ఎలా సార్ పేపర్ లీకేజ్ గారు?